అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం అందరికీ ప్రభువై ఉన్న ఆశ్చర్యకరుడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రియ సహోదరి సహోదరులరా, మన ఆశ్చర్యకరుడైన దేవునిలో మరొక కోణం ఏంటంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవుడు కొంతమందికి దేవుడు కాదు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే దేవుడు కాదు, కొన్ని జాతుల వారికే దేవుడు కాదు, కొన్ని తరాల వారికే దేవుడు కాదు, కొన్ని భాషలు మాట్లాడే వారికే దేవుడు కాదు. దేవుడు అనేవాడు సర్వలోకానికి ఉండే దేవుడు. అసలు ఈ మాట ఎందుకు పలికారు అనే మాటలు మనం ఒకసారి చూసినట్లయితే, వాస్తవంగా దేవుడు అన్నాక అందరికీ దేవుడే కదా. ఏ దేశం వారైనా, ఏ తరంలో ఉన్నా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ కలర్ వాళ్ళైనా, దేవుడు అనేవాడు అందరికీ దేవుడు. ప్రాంతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉండరు కదా, అందరికీ ఒకటే దేవుడు. మరి ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పవలసిన పరిస్థితి వచ్చిందంటే, ఈ వాక్యము పేతురు గారు రోమా సైన్యాధికారి అయిన కొర్నేలి ఇంటిలో ప్రకటించిన ఆ సందేశంలో ఒక భాగమే ఈ భాగం. ఇది ఒక బైబిల్ గ్రంథములో లేదంటే అపోస్తల కార్యములో ఒక కీలకమైన మలుపు. ఎందుకంటే దేవుని రక్షణ అప్పట్లో కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా అని స్పష్టంగా ఈ వాక్యం ప్రకటించబడింది. వాస్తవంగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత ఆయన వచ్చినప్పటి నుంచి ఈ క్రైస్తవ్యము, ఈ యేసు ప్రభు యూదులకు మాత్రమే దేవుడు, ఈ క్రైస్తవ్యం యూదులకు మాత్రమే, ఈ బైబుల్ యూదులకు మాత్రమే, ఈ పరలోకం యూదులకు మాత్రమే, ఈ సేవ యూదులకు మాత్రమే అని ఒక అవగాహన లోపంతో ఉన్నప్పుడు అన్ని జనులకు కూడా యేసు ప్రభు దేవుడే అని ప్రకటించటానికి, అని క్లారిటీ ఇవ్వటానికి, ఆ సందేహాల్ని నివృత్తిపరచడానికి ఇక్కడ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాటని చెప్పవలసి వచ్చింది. కొర్నేలి యాక్చువల్గా ఒక అన్యజనుడు, ఒక రోమా అధికారి. దేవుడు దర్శనములో పేతురుని అతని ఇంటికి పంపాడు. అక్కడ పేతురు మొదటిసారి అన్యజనులకు సువార్తను ప్రకటించాడు. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళి కొర్నేలి ఇంట్లో సువార్తను ప్రకటిస్తూ, మీరు అనుకుంటున్న ఈయన యూదులకు మాత్రమేనో, ఒక జనాంగానికి పరిమితమైన దేవుడు కాదు, కేవలం యూదా జనాంగానికే పరిమితమైన దేవుడు కాదు, కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు, కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు, కేవలం ఒక తరానికి మాత్రమే దేవుడు కాదు, కేవలం ఒక జాతికి మాత్రమే దేవుడు కాదు అని ప్రకటిస్తూ యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఈ భూప్రపంచం మీద ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ తరం వారైనా, ఏ దేశం వారైనా, ఏ జాతి వారైనా అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన అందరికంటే పైన ఉన్న దేవుడు, అత్యున్నతమైన స్థానంలో ఉండినవాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉండినవాడు, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. దేవుడు లోక రక్షకుణ్ణి ఈ లోకానికి పంపించారు. మనందరము దేవునికి దూరస్థులమై ఉంటుండగా, శత్రువులమై ఉంటుండగా, అవిధేయులమై ఉంటుండగా, పాపములో ఉంటుండగా, చీకట్లో ఉంటుండగా, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటుండగా దేవునితో తిరిగి సంబంధం కలపటానికి, దూరస్థులైన మనల్ని సమీపస్తులుగా చేయటానికి, చీకట్లో నుండి వెలుగులోనికి మనల్ని తీసుకురావటానికి యేసు ప్రభు అందరి కోసం, కేవలం యూదులకు కాదు, ఒక జనాంగం కోసం కాదు, అందరి కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చి కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు. ఆయన అందరి పాప భారాన్ని ఆయన మీద మోసుకున్నాడు. ఒక జనాంగానికో, ఒక తరానికో, ఒక జాతికో ఆయన చనిపోలేదు. కానీ ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఒక జాతి కోసం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల కాదు. ఇదిగో యూదుల పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని లేదు. బైబిల్ గ్రంథంలో లోక పాపం, లోకం అనగా అన్ని దేశాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు, అన్ని తరాల వారు ఈ జనాంగంలో ఉంటారు. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చారు.
యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా, ధనవంతులకి, పేదలకి, పురుషులకి, స్త్రీలకి, ప్రతి జాతికి, ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి దేశానికి ఆయన ప్రభువుగా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినట్లయితే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎంత గొప్పగా ఇదే పౌలు రోమీలకు రాస్తూ చెప్తూ వివరణ, క్లారిఫికేషన్, సందేహాన్ని నివృత్తిపరుస్తూ, అనేక మందిని ప్రోత్సాహపరుస్తూ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన చెప్తున్న మాట, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే అందరి కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ప్రభు అనగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. ప్రభు అనగా యజమాని, ప్రభు అనగా పాలకుడు, ప్రభు అనగా సర్వాధికారం కలిగిన వాడు, ప్రభు అనగా ఆరాధనకి అర్హుడైన దేవుడు. యేసును ప్రభు అని పిలవటం అంటే మనం ఆయన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకునటం, ఆయన యొక్క సర్వాధికారాన్ని, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మూర్తిమంత్వాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క ఆధిక్యతను, ఆయన యొక్క స్థాయిని మనం గుర్తించటమే ఆయనకి విధేయత చూపటం, ఆయన అధికారాన్ని అంగీకరించటం, ఆయన్ని రక్షకునిగా, రాజుగా మనం స్వీకరించటం. ఇదే మాటని పేతురు గారు సందేహాన్ని నివృత్తిపరుస్తూ, కొర్నేలు గృహములో యేసు ప్రభు అందరికీ ప్రభు, యేసు ప్రతి మనిషికి ప్రభు, ఆయన కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, సమస్త సృష్టికి ప్రభు. రక్షణ అందుబాటులో ఉంది, ఎవరు ఆయనను విశ్వసించినా రక్షణ పొందగలరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దీనికి సహాయకరంగా మరొక మాటను కూడా మనం చూసుకుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 చదివినట్లయితే, భూమి మీద ఉన్న వారిలో కానీ, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయన అనుగ్రహించెను. అందుకే ఆయన అందరికీ ప్రభు. ఆయన పక్షపాతం చూపే దేవుడు కాదు, ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయమందు ఇటు ప్రభువుని మనం ప్రభువుగా కలిగి ఉన్నందుకు మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా, మీరందరికీ ప్రభు, మాకు కూడా ప్రభు అయి ఉన్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.